చంద్రబాబు గారు 2014-19 మధ్యలో పరిపాలన చేసినటువంటి సందర్భంలో బెజవాడ సర్రమని వెళ్ళిపోయింది. అంతకుముందు 20-25 ఏళ్ళ దాకా భవానీపురం వరకే బెజవాడ, లేకపోతే కనుక ఆ సిరీస్ కంపెనీ వరకే బెజవాడ, రామవరప్పాడు వరకే బెజవాడ అన్నటువంటి స్టేజ్ నుంచి ఇటు పక్కన సింగినగరు అటు నున్న రూట్లోకి వెళ్ళిపోయింది. ఇటు పక్కన వచ్చేటప్పటికి గన్నవరం దాకా వెళ్ళిపోయింది, హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిపోతూ వచ్చింది. ఇటువైపున గొలపూడి దాటిపోయి ఇబ్రహీంపట్నం వైపు దాకా వెళ్ళిపోతూ వచ్చింది. అన్ని వైపులా శరవేగపు అభివృద్ధి కనిపించింది. కంకిపాడు వైపు, ఇటు కంకిపాడు కూడా బెజవాడలోనేదా ఉయ్యూరు కూడా కలిసిపోతుందా అన్నటువంటి స్టేజ్. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి కాదు విశాఖపట్నం రాజధాని అన్నప్పటి నుంచి ఆ పరుగు ఆగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు రావడం, అమరావతి ఫైనల్ కావడం, ఇంకోటి ఇక రాజధాని మార్చే అవకాశం లేనటువంటి అధికారం చంద్రబాబు గారి చేతిలో ఉండటం, ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలో ఉండటం, చట్టబద్ధంగా దాన్ని ఫైనల్ చేస్తున్నటువంటి దశలో అందరికీ కూడా ఇక బెజవాడ వైపుకి దృష్టి సారించారు. ఇప్పుడు అనేక మంది మంత్రులు బెజవాడలోనే ఇల్లు తీసుకున్నారు, అది కూడా అవుట్స్కట్స్లో ఇల్లు తీసుకుంటున్నారు. తద్వారా ఊరు ఎక్స్పాన్షన్ అన్నటువంటిది నడుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా అనేక మంది బెజవాడ చుట్టుపక్కలకి పరుగులు పెడుతున్నారు. కొంతమంది గుంటూరు వైపు అడుగులు పెడుతున్నారు. దీంతో బెజవాడ రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంది. ఒక్కసారిగా మొన్నటిదాకా 40-50 లక్షల రూపాయల్లో ఇల్లు అని చెప్పినటువంటి చోట్లన ఇప్పుడు ఒక్కసారిగా 60, 70, 80 లక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే గజం రేట్లు కూడా భారీగా పెంచేస్తున్నటువంటి పరిస్థితి. కొనుగోలు అయితే ఏ విధంగా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.